హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు బనగానపల్లిలో ఉన్నాను. ఇక్కడికి ఎట్లా వచ్చినా అంటే అనంతపూర్ నుంచి బనగానపల్లి నంద్యాల బస్సు ఎక్కినా అనమాట. బనగానపల్లిలో దిగుతాం. నంద్యాల బస్సు ఎక్కితే నా ఫ్రెండ్ ఉన్నాడు వెనక, కృష్ణప్రసాద్, మాస్క్ వేసుకొని ఉన్నాడు. మాస్క్ వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. చాలా డేస్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఎప్పుడు లాస్ట్ మురుడేశ్వర్ తర్వాత ఇంటికి వెళ్ళి ఇప్పుడే అనమాట మళ్ళీ కెమెరా తీసింది. ఆ బస్ జర్నీ మొత్తం ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్ అయితే యాగంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మాట్లాడదాం. అదే మామ, ఇప్పుడు యాగంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. బైక్లో అయితే వచ్చినాం అనమాట. బైక్ వెళ్ళే దారిలో చూపిస్తాం మళ్ళీ రిటర్న్. నిజంగా యాగంటి రావడం ఫస్ట్ టైం అనమాట నాకైతే. చాలా బాగుంది, చూడండి ఇప్పుడు మీరు ఒకసారి. ఇదో మామ ఫ్రంట్ వ్యూ, నా ముందు అయితే ఇట్లుంది, బాగుంది. చూద్దాం ఇంకా ఏమేమి ఉందో ముందు. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శనం టికెట్ తీసుకొని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కోతలు వీకవు కదా, వర్షాకాలంలో దండిగా వస్తాయి. విగ్రహం అనేది ఇంతకంత పెరుగుతున్నాడు. అది లాస్ట్ కార్ వచ్చినప్పుడు దొరికినప్పుడు రావాలి అందరూ. ఈసారి చూసినా కదా ఇంకొస్తా. అదే మామ, ఇప్పుడే దర్శనం చేసుకున్నా. అంటే ప్రతి దర్శనం తర్వాత ఒక బొట్టు అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా బొట్టు పెట్టుకోలేదు, పైన అయితే పెట్టుకుంటా. పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అంటే లడ్డు తిన్నా ఇందాక. కేవ్ అయితే కనిపిస్తుంది కదా వెనక, ఆ కేవ్ ఒక షాట్ చూసినారు కదా. వెనక అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. చూద్దాం లోపల ఎట్లుంది ఏంటని. అదే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు పైన వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే కుంకుమ పెట్టుకున్నా. చాలా బాగుంది నిజంగా, చాలా చాలా బాగుంది. ఎవరైనా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ స్టే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ డేకి 3 times డైలీ అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. దోశ కూడా పెడతారు ఇక్కడైతే. ఆ ఫెసిలిటీ అయితే మనకు ఉంది. మా ఫ్రెండ్ కృష్ణప్రసాద్ గురించి అయితే చెప్పలేదు కదా. మా ఫ్రెండ్ ఇంటర్లో కలిసి చదువుకున్నాం. మా ఇద్దరికి ఒకే క్రష్ ఉండే. ఇద్దరు పోటీ మీద ట్రై చేసేవాళ్ళము. అప్పట్లో అట్లా ఉండేది ఇంటర్ డేస్, చాలా బాగుండే. నేను ఫస్ట్ ఇయర్ అయితే నలందల అనంతపూర్లో చదివిన, సెకండ్ ఇయర్ అయితే మన పెనగొండలోనే చదివిన. అది సంగతి అయితే. నేనైతే మంచితనంతో నా లవర్ని వదిలేసి అశోక్ ఇచ్చినాను. బట్ అదేంటే అశోక్ కూడా వాడగలేకపోయా. నేను ఇంకా లైట్ తీసుకున్నా. ఇంటర్ అయిపోయింది అప్పటికే. అప్పుడే మనోడు కొద్దిగా ట్రావెల్స్ తిరగడానికి బాగా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టినాడు. అది నేను ఇప్పుడు అవన్నీ వదిలేసి భగవద్గీత పట్టినాడు. ఇప్పుడే భగవద్గీత అయితే తీసుకున్నాడు అక్కడ అమ్ముతా. అంటే మామూలుగా వాళ్ళు ఇస్కాన్ ఫౌండేషన్కి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి అయితే వేరే వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. టెంపుల్ అంతా ఏదో నేను చూసిండేది అయితే కరెక్ట్గా చూపించిన. ఏదన్నా మిస్ అవుతా అంటే ఏమో. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వేరే ఛానల్లో ఉంటుంది, మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. ట్రావెల్ చేస్తాను ఉండేది ఈరోజు హీరో ఎక్స్ట్రీమ్ 125cc మమ్మ. చాలా బాగుంది. పైన హిల్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది మామ. యాగంటి మొత్తము అక్కడికైతే వచ్చినాం బైక్లో. వే అయితే ఉంది. ఇప్పుడు తార కనిపిస్తుంది అనుకుంటా, లైట్ పాస్ అయింది చెట్టు మధ్యలో నుంచి. అదే వే మొత్తము. మేమిద్దరూ ఎక్కువ మాట్లాడుతున్నాం, చాలా రోజుల తర్వాత కలిసినాం కదా. ఇంకా ఫోన్ తీయాల్సిన అవసరం రావట్లేదు మధ్యలో. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. సన్ రైజ్ అయితే సూపర్ ఉంటుంది. సన్సెట్ యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఉంది సన్.
వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఆ వ్యూ పాయింట్ బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుతాము. బాగుంది యాగంటి, చాలా చాలా బాగుంది. అంటే ఇంతవరకు రాలేదు, ఇదే నా ఫస్ట్ టైం యాక్చువల్గా. సో నాకు ఫీల్ అయితే నిజంగా చాలా బాగుంది. కృష్ణప్రసాద్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది మామ. నెక్స్ట్ వచ్చేసి మనం మహానంద అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ నుంచి నంద్యాల వెళ్తాను అనమాట బస్లో. అక్కడ నుంచి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, వాడిని కలిసి వాడి ద్వారా అయితే మహానంద అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రసాద్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్ళికి వస్తారు పెనుగొండకి, అప్పుడు మళ్ళా కలుద్దాం. అది ఇంకా ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా నిన్న యాగంటి చూసిన, దాని తర్వాత ఏదో ఒక వేరే ప్లేస్కి వెళ్ళినాము. అంటే బ్రహ్మం గారు రాస్తున్నారు కదా కాలజ్ఞానం, అక్కడికి వెళ్ళినా అక్కడ ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం మంచిగా, ఫ్రెండ్స్తో వస్తాను నెక్స్ట్ టైం అయితే. ఇప్పుడైతే బస్ స్టాప్కి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే తెచ్చుకొని తినేసినాను. మాస్క్ వెనక రహస్యం ఏంటంటే మా కృష్ణప్రసాద్ బైక్ స్కిడ్ అయ్యి ఏదో కొంచెం పన్నాడు. అది బ్రేక్ఫాస్ట్ అయితే 2 పూరి 4 ఇడ్లీస్ తిన్నా, బాగా గట్టిగానే తిన్నా. చట్నీ అయ్యగాడ తిన్నా, బాగుంది. చట్నీ చాలా బాగుంటుంది. ఆ హోటల్ ప్రత్యేకత ఏంటంటే ఆ హోటల్కి పేరేముండదు, ఆ హోటల్ ఇట్ సెల్ఫ్ ఏ బ్రాండ్ అనమాట. బనగానపల్లిలో చాలా బాగుంటుంది ఆ హోటల్. ఆ హోటల్ ఫోటో ఒకటి వేస్తాను చూడండి. నంద్యాల బస్సు అయితే రెడీగా ఉంది మామ. బస్సు అయితే ఎక్కేద్దాము. సీట్లు ఉన్నాయా లేదా మరి. కృష్ణ బాయ్. నంద్యాల అయితే రీచ్ అయిపోయినా మామ. నంద్యాల నుంచి ఇప్పుడైతే మనం మహానంద అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ మెసేజ్ చేసినాడు ఏంటి ఎట్లా ఏంది అని. మా ఫ్రెండ్కి ఏదో వర్క్ ఉంటే ఇంకా రాలేదు వాడు, నేను ఒకడే వెళ్తున్నా. ఇక్కడ బ్యాగ్ అయితే క్లాక్ రూమ్లో పెట్టేసిన. మహానంద వెళ్ళాలంటే పక్కన వేరే బస్ స్టాప్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాను. మహానంద అయితే రీచ్ అయిపోయినామమ్మ. చూడొచ్చు, బాగుంది. ప్రతిసారి బాగుంది అనే చెప్తా, ఎందుకంటే బాగుంది కాబట్టి. మహానంద అయితే రీచ్ అయిపోయినామమ్మ. నంద్యాల నుంచి వేరే బస్ అయితే ఎక్కినా. ఆ బస్ ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ హెడ్ఏక్ వచ్చి వామిటింగ్ అయిపోయింది. ఇందాకే వామిటింగ్ కూడా చేసుకున్నాను. వెనక చూడొచ్చు నంద అయితే ఉంది. నా ఇటు సైడ్ అయితే టెంపుల్ ఎంట్రీ ఉంది. అందరు ఇట్లే వస్తున్నారు పోతున్నారు. మనకి ఇంకా ఎటు వెళ్ళాలి ఏంటి అని తెలీదు, ఇంకా ఏం అడగలేదు కూడా. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. ఒకసారి ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే చూడండి బయట ఎట్లుంది. చూసారు కదా నంది, ఇది ఫ్రంట్ వ్యూ. దాని స్ట్రైటే టెంపుల్ ఎంట్రీ అయితే ఉంది. ఇంక ఇదంతా గ్రౌండ్ లాగా బాగుంది క్రౌడ్ వచ్చినప్పుడు. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నా. మోస్ట్లీ మొబైల్ ఫోన్స్ అయితే అలో ఉండవు. ఇంకా అక్కడ క్లాక్ రూమ్ ఉంది, ఈ చిన్న బ్యాగ్ కూడా అక్కడ పెట్టేసి అయితే వెళ్తాను. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినామమ్మ. లోపలికి అయితే ఫోన్ అలో చేయరు, ఇంక తెలిసిందే. ఇంకా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ 2 చిన్న కోనేరులు ఉంటాయి, చాలా బాగున్నాయి, క్లియర్ వాటర్ మొత్తము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళగానే ఇంకొక పెద్ద కోనేరు ఉంటుంది, అది ఇంకా క్లియర్గా ఉంది వాటర్ అయితే, చాలా బాగుంది. లోపల టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుంది నిజంగా, ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. కాకపోతే లోపల ఏం చేయాలన్నా ఫుల్ కమర్షియల్ అయితే ఉంది. ఊరికే జస్ట్ ఎంట్రీకి కూడా 50 రూపీస్ అయితే తీసుకున్నారు, అది అసలు అనవసరం అది నిజంగా. ఇంకా టెంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ నంద్యాలకు అయితే వెళ్ళిపోతాను. నంద్యాల నుంచి ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతా. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి శ్రీశైలంకి అయితే స్టార్ట్ అవుతామమ్మ. అదేంటో తెలియదు కానీ టెంపుల్స్కి ఎక్కువ తిరిగానేమో, వెళ్ళిన ప్రతి చోట నేను చెప్పులు అయితే మర్చిపోతా. అంటే ఫ్లోలో వచ్చేస్తా బయటికి, తర్వాత వెళ్ళి చెప్పులు ఎవరన్నా చూసి నాకు చెప్పులు లేవు కదరా అని రియలైజ్ అయ్యి మళ్ళీ తెచ్చుకుంటా. ఎందుకో మరి అది అలా జరుగుతుంది. మార్నింగ్ అంతా బస్ జర్నీ వల్ల బయటకు వచ్చింది. సో ఇప్పుడైతే మీల్స్ తింటున్నా. ఇంకా 12:30 టైం అయితే. మహానంద్ అయితే చూసుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసినామమ్మ. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాను. అదే మా ఫ్రెండ్ చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసిన. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు.